నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, శ్రావణ మాసం. శ్రావణ మాసం అనగానే పండగ వాతావరణం. ఆడవాళ్ళకైతే చెప్పనక్కర్లేదు, ఆ హడావిడి మామూలుగా ఉండదు. మంచి మంచి అలంకరణలు, అమ్మవారి పూజలు, అసలు చూడముచ్చటగా కన్నుల పండగగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా. ముఖ్యంగా శుక్రవారాల విషయానికొస్తే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం. ఆరోగ్యం, ఐశ్వర్యం ఇంపార్టెంట్. ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే, ఈ కాలంలో చూసుకుంటే డబ్బు లేనిదే ఏదీ లేదు. అన్నీ డబ్బుతోటే ముడిపడి ఉన్నాయి. ఒకప్పటి కాలంలో చూసుకుంటే ఎంత ఉన్నా సర్దుకోవటం, అక్కడికక్కడికి సరిపోయేటట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. అవును. అన్నీ బాగా ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ అయిపోయినాయి. చాలా ఎక్కువ కష్టపడాల్సొస్తుంది. అంత సులువుగా ఏది రావట్లేదు. అస్సలు రాదు. మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే రకరకాల పూజలు చేస్తుంటాం. కానీ ప్రత్యేకించి అమ్మవారికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే అనుగ్రహం పొందొచ్చంటారు? చాలా చక్కగా శ్రావణ మాసం అంతా విజిత నువ్వు చెప్పినట్టు గాజుల గలగలలు హ్మ్. చక్కగా మన ఏమంటారు మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ప్రతి ఇంట్లో కూడా అందంగా లక్ష్మీదేవిలా ముస్తాబవుతూ ఉంటారు అందరూ. అవునమ్మా. చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. అవును. ఈ శ్రావణ శుక్రవారాలు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఈ శ్రావణ శుక్రవారాలను జరుపుకోవాలి. లక్ష్మీదేవి ప్రతిమ పెట్టుకొని లేదా చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని హ్మ్. వెండితో కానీ లేదా అందరి దగ్గర ఉంటున్నాయి ఇప్పుడు వెండి లక్ష్మీదేవులు. అవును. చక్కగా ప్లేట్లో పెట్టుకొని హ్మ్. అమ్మవారికి ఎక్కువ కూడా సుగంధ ద్రవ్యాలంటే ఎక్కువ ఇష్టము. హ్మ్. అలాగే అమ్మవారికి పుష్పాలంటే చాలా ఇష్టము. తామర పూలంటే ఇష్టము, మల్లెలంటే ఇష్టము, జాజులంటే ఇష్టం. హ్మ్. రకరకాల పుష్పాలతో పూజించాలి. ఓకే. అలాగే శంకు చక్రాలంటే చాలా ఇష్టం. హ్మ్. గోమతి చక్రాలు, ఓకే. శంకులు, లక్ష్మీ గవ్వలు, తామర ఆ. గింజలుతో కూడా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఈ శ్రావణ శుక్రవారాలు ముఖ్యంగా. అంటే ఇలాంటి లక్ష్మీకరమైన వస్తువులతోనే అమ్మవారిని పూజిస్తూ అందరూ కూడా ఇప్పుడు ఎక్కువ ఇంకే విధంగా మేము పూజించవచ్చు అని కూడా ట్రై చేస్తారు. అలంకరణ ఎక్కువ చూసుకుంటే మేము ఈ విధంగా అలంకరిస్తున్నాం అమ్మవారికి అని చెప్తూ ఉంటారు. హ్మ్. కొంతమంది పుష్పాలతో అలంకరిస్తారు, కొంతమంది ఫ్రూట్స్తో అలంకరిస్తున్నారు, అవును. ఒక్కొక్కరు కొంతమంది గాజులతో, గాజులతో. అలా రకరకాల అలంకరణలు కూడా చేసుకోవచ్చు. అవునమ్మా. అలాగే అమ్మవారికి ఎక్కువ క్షీర అన్నము, హ్మ్. అలాగే పాలు సమర్పిస్తాము. దానిమ్మ పండు ఎక్కువ ఇష్టం అమ్మవారికి నైవేద్యంగా. అలాగే గూడ అన్నం అని కూడా అంటాం. బెల్లం అన్నం కూడా కొంతమంది అంటారు. హ్మ్. ఇవన్నీ అమ్మవారికి ఎక్కువ ప్రీతి అనమాట. ఓకే. అసలు ఐశ్వర్యము ఇచ్చేది కూడా అమ్మవారి కాబట్టి హ్మ్. అమ్మవారికి ఎక్కువ మనం సమర్పించాల్సింది క్షీర అన్నము, పాలు, హ్మ్. దానిమ్మ పండు. ఇంకా వాయనాలుగా ఆ. ఇప్పుడు భూరి దక్షిణ వాయనాలని అంటాం కదా. హ్మ్. వచ్చిన ముత్తైదువులకి చక్కగా పసుపు కుంకాలు ఇచ్చి అవునమ్మా. గాజులు ఇచ్చుకుంటారు, కొంతమంది బూరె దక్షిణలు ఇస్తారు, బూరెలు తయారు చేసి. అవును. ఆ బూరెలు కూడా చాలా ఇష్టం అమ్మవారికి, అవి ఇచ్చుకోవచ్చు వాయనాలు. ఇంకా శనగలు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే నెయ్యి దీపం పెట్టుకోవాలి. అమ్మవారి దగ్గర. అమ్మవారి దగ్గర నెయ్యి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. హ్మ్. శుక్రవారం ఏంటంటే ఆర్థిక సమస్యలతో ఉండేవాళ్ళు ఓకే. పంచదీపం అంటే పంచముఖి దీపం అని కూడా అంటారు. పంచముఖి అంటే ఐదు ముఖాల్లాగా పంచదీపం అనేది 5 ఒత్తులతో పెట్టుకోవాలన్నమాట. హ్మ్. అంటే 5 దేనికి దానికి సెపరేటా అమ్మా? 5 ఒత్తులు ఒకే కుందులో వేసైనా వెలిగించుకోవచ్చు. ఓకే. 5 ఒత్తులు ఒకే కుందులో, పెద్ద కుందు ఉంటుంది కదా దీపపు కుందు, ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులు వేసి అలా దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించుకుంటే చాలా మంచిది. ఆర్థిక సమస్యల నుంచి కొంత బయటపడతారు. అంటే ఒక్క రోజులో ఏది జరగదు కదా. అవునమ్మా. ఇప్పుడు నీ కర్మ బట్టి నీ లైఫ్ ఉంటుంది. అంతే. ఒకటే రోజులో నేను ఈ పూజ చేశాను, నాకు అమ్మవారు అనుగ్రహించాలి అంటే కాదు. ఇట్స్ అ ప్రాసెస్. అవును. భగవంతుడు కూడా నువ్వెంత భక్తితో చేస్తున్నావు, ఎంత శ్రద్ధతో చేస్తున్నావు పూజ అనేది చూస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా భగవంతుడు కోరుకుంటాడు ప్రతి ఒక్కరిలో కూడా. అంటే నీలో ఏది మారుతూ ఉంటే అవును. నువ్వు భగవంతుడిని పట్టుకున్నాక నీలో ఏం చేంజెస్ వచ్చాయో చూస్తే దాని యొక్క ఫలితము ఇంపాక్ట్ తొందరగా ఉంటుందన్నమాట. ఓకే. కాకపోతే ఈ లక్ష్మీకరమైన వస్తువులు ఎప్పుడైతే అన్ని పూజలు చేస్తారు, కొంతమంది ఇల్లు శుభ్రంగా ఉంచుకోరు, దానివల్ల అస్సలు లక్ష్మి రాదు. బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోరు, దానివల్ల లక్ష్మీదేవి రాదు. వేసుకునే పక్క బట్టలు మార్చుకోరు, దానివల్ల లక్ష్మీదేవి రాదు. అలాగే గడప దగ్గర గడప పూజ ఉండదు, అలాగే ముగ్గు ఉండదు, దానివల్ల లక్ష్మీదేవి రాదు. వీటన్నిటివి అంటే వీటన్నిటిని చేసుకుంటూ
నువ్వు అమ్మవారికి పూజించు, అప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. శుచి శుభ్రత లేకుండా, స్నానాలు చేయకుండా, అలాగే బట్టలు పక్క బట్టలు శుభ్రంగా లేకుండా, కొంతమంది తడి టవల్లు అలాగే ఉంచుతూ ఉంటారు. ఆ తడి టవల్ ఆరేకపోయినా కూడా లక్ష్మీదేవి రాదు. తడి బట్టలు ఇంట్లో ఉన్నా కూడా వాసన వస్తూ ఉంటుంది. వాటి వల్ల కూడా లక్ష్మీదేవి రాదు. అంటే ఈ శుచి శుభ్రం అనేది లక్ష్మీదేవికి చాలా ముఖ్యంగా. లక్ష్మీదేవి ఇష్టపడేది శుచి శుభ్రం, దాన్ని తెలుసుకోవాలన్నమాట. ఎక్కడైతే శుచి శుభ్రం ఉంటుందో, ఎక్కడైతే దీపం వెలుగుతూ ఉంటుందో, ఎక్కడైతే ఇంటి ముందు ముగ్గు ఉంటుందో, ఎక్కడైతే ధూపం ఉంటుందో, ఎక్కడైతే సుగంధ పరిమళాలు సువాసనలు ఉంటాయో అక్కడే అమ్మవారు ఉంటారు. అంత నీట్ గా శుభప్రదంగా పాజిటివ్ వైబ్స్. అందుకే ధూపం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మవారికి. గుగ్గిలం అంటాం కదా, గుగ్గిలం ధూపం కూడా అమ్మవారికి వేసుకుంటే చాలా మంచిది. ప్రతి శుక్రవారం కూడా, శ్రావణ శుక్రవారాలు కూడా ఇంట్లో మొత్తం కూడా ధూపం వేయాలి. అలాగే మామిడి తోరణాలు కట్టాలి అమ్మవారికి. ముఖ్యంగా మంచి మాల వేసుకోవాలి. గడపకు కూడా గడప లక్ష్మి పూజ కూడా చేయాలి. లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఇంట్లోకి. అప్పుడు చాలా మంచి జరుగుతుంది అనమాట. ఈ ఏదైతే నేను చెప్పాను 5 ఒత్తుల దీపం అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకా లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే పసుపు ఒత్తులతో కూడా మనం వెలిగించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా వస్తుంది. అదే రకంగా పసుపు ఒత్తులు అనేవి మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒత్తులు అంటే తెల్లగా ఉంటుంది కదా, పసుపు రాసేసి ఆ ఒత్తులతో కూడా మనం వెలిగించుకోవచ్చు. పసుపు ఒత్తులు. ఇదంతా సమయం ఏమైనా చూసుకోవాల్సి ఉంటుందమ్మా? శుక్రవారం అయితే ఎక్కువ ప్రదోష కాలంలో పూజ చేస్తే చాలా మంచిది మనకి. అదే రోజు ఎవరైతే చీపురు కొని తెచ్చుకుంటారో చాలా మంచిది శుక్రవారాలు. అలాగే ఉప్పు కొని తెచ్చుకుంటారో చాలా మంచిది. కొత్త బ్రష్ అంటే మనము తుడిచే బ్రష్లు, ఏదైతే బూజు దులిపే కర్రలు కానీ ఇలాంటివి కానీ శుక్రవారం తెచ్చుకుంటే చాలా మంచిది. ఉప్పు తెచ్చుకుంటే ఇంకా మంచిది, లక్ష్మీదేవిని తెచ్చుకుంటున్నట్టు. చాలా శుభప్రదం అనమాట ఇవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే. అలాగే చెప్పాను కదా, శంఖాలు అంటే గోమతి చక్రాలు తెచ్చి పెట్టుకొని, ఒక 3 గోమతి చక్రాలు, 3 తామర గింజలు, అలాగే ఒక 3 ఎల్లో కలర్ గవ్వలు ఉంటాయి కదా, లక్ష్మీ గవ్వలు. అసలు 8 గవ్వలు పెట్టుకుంటే ఇంకా మంచిది. అష్టలక్ష్మిల కింద చెప్తారు 8 గవ్వలు. అలా 8 గవ్వలు తెచ్చి పెట్టుకున్నా చాలా శుభప్రదం. ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేస్తాయి వెల్త్ కింద. నేనైతే మా పూజ గదిలో ఈ గోమతి చక్రాలు వీటిని వేసి వాటర్లో వేసి పెడతాను. ఎంతో చక్కగా అవి వాటర్ని పీల్చుకుంటూ ఉంటాయి. మళ్ళీ నేను వాటర్ వేస్తూ ఉంటాను. వాటర్లోనే ఉంచాలమ్మలా? వాటర్లో ఉంచితే చాలా మంచిది. గోమతి చక్రాలు రోజు రోజు మారుస్తూ ఉండాలి. పెద్ద గోమతి చక్రాలు నా దగ్గర ఉండేవి. చిన్న గోమతి చక్రాలు అయితే ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో చిన్న పసుపు వస్త్రం తీసుకొని అందులో కొన్ని గోమతి చక్రాలు ఒక 3, అలాగే 8 లక్ష్మీ గవ్వలు, 3 తామర గింజలు వేసి, పసుపు కుంకుమ వేసి, అక్షింతలు వేసి, చక్కగా దానికి ధూపం వేసి, ఒక కాయిన్ అనేది పెట్టుకోండి. అలాగ తీసి బీరువాలో పెట్టుకోండి మీ లాకర్లో. పూజించిన తర్వాత అదే రోజు పెట్టుకోమంటారా? అదే రోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని, కనకదార స్తోత్రం చదువుకొని, మహాలక్ష్మి అష్టకం చదువుకొని, ఆ ధూప దీప నైవేద్యాలతో అంతా అయిన తర్వాత ఆ రాత్రికి చక్కగా దాన్ని ముడివేసి మూట కట్టి దాన్ని ఎవరు చూడకుండా మీ లాకర్లో పెట్టుకోండి. అది తప్పకుండా వెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది. నిజంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. అంతే. ఇంత మంచి మంచి రెమెడీస్ చెప్తే ఎందుకు వినరమ్మా? వింటారు ఖచ్చితంగా. ముఖ్యంగా ఇప్పుడు 2వ శుక్రవారం రోజే అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు కదా, ఎందుకనమ్మా అదే రోజు? ఎందుకు అనంటే ఆ శుక్రవారమే అమ్మవారికి ముఖ్యమైన శుక్రవారంగా పరిగణిస్తాము. 3వ శుక్రవారమే. అంటే చాలా మందికి వీలు ఉండదు. వాళ్ళు అందరు కూడా కొంతమంది 3వ శుక్రవారం చేసుకుంటారు, కొంతమంది 2వ శుక్రవారం. ప్రతి శుక్రవారం కూడా ఇంపార్టెంటే శ్రావణ శుక్రవారాలు. కానీ 3వ శుక్రవారం అనేది ఇంకా బలం ఎక్కువ చేకూరుతుంది లక్ష్మి అనుగ్రహానికి. కాబట్టి ఆ మాసంలో ఆ రోజే జరుపుకుంటాం. 3 అనేది చాలా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తుంది శుక్రవారం అనేది. 3 సంఖ్య కూడా గురు సంఖ్య, అనుగ్రహం బలంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు చేసుకుంటాం. సంతోషం అమ్మా, చక్కగా వివరించారు. మంచి రెమెడీ కూడా చెప్పారు, చెప్పకనే. ప్రతి ఒక్కరికి కావాలి కదా ఐశ్వర్యము. అలాగా మనం పెట్టుకుంటే తప్పకుండా ప్రతి సంవత్సరం మార్చుకుంటూ ఉండాలి దాన్ని. మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి, మళ్ళీ పూజ చేసి, మళ్ళీ
సేమ్ ఏదైనా. అవే అవే పెట్టుకోవచ్చు. పూజలో పెట్టి. పూజలో పెట్టి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. నమస్కారం.